పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే అభిమానులకు ఉత్సాహంతో పండగ సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని చెప్పి అభిమానులంతా కూడా భావిస్తున్నారు. అయితే సలార్ సినిమా సామాన్య ప్రజలకు అందుబాటులో లేని విధంగా టికెట్లు అయితే కూడా ఉన్నాయి, ధరలు కూడా అధికంగా ఉన్నాయి. థియేటర్ యాజమాన్యము అలాగే డిస్ట్రిబ్యూటర్లు కుమ్మక్కై అభిమానులకు నిరాశ మిగులుతున్నారని చెప్పి భీమవరంలో అభిమానులు అయితే కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో భీమవరం అంటే ప్రభాస్ ఫ్యాన్స్ సభ్యులు అలాగే అధ్యక్షులు అంతా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఏం సార్ టికెట్లు గోలేంటి మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టికెట్లు ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎగబడుతున్నారు, కానీ భీమవరంలో ఇంతవరకు టికెట్లు ఇవ్వలేదన్నారు, ఎందుకని? డిస్ట్రిబ్యూటర్లో థియేటర్లో ఏకమైపోయి థియేటర్లో ఉంచేసుకుని 3 వేలు బయట బ్లాక్ అమ్మేసుకుని ఫ్యాన్స్కి ప్రతి థియేటర్ నేలా పెంచి 2 వేలు పెట్టి మమ్మల్ని తీసుకోమంటాం. చివరిదాకా ఏడిపించి రాత్రి 10ంటికి ఇస్తాం. సామాన్యుడు కొనలేకపోతున్నాడు. టికెట్ బయటకి 4 వేలు 3 వేలు అమ్ముకుంటున్నారు. ప్రతి సినిమాకి ఇదే జరుగుతుందండి. ఈ సినిమాకి మరీ దారుణంగా ఉంది. ఈ సినిమా మరీ దారుణంగా ఉంది. వాళ్ళు సినిమాలు వేసుకుంటాం, మేము ఫ్యాన్స్ ఎందుకు? అంతే కాదండి. ప్రతి సినిమా యజమాన్యం థియేటర్లో వాళ్ళే అమ్ముకుంటున్నారు. థియేటర్లో అవి ఏంటంటే ఫ్యాన్స్ రావట్లేదు. ఫ్యాన్స్ బయట 3 వేలు కొనుక్కోవాల్సి వస్తుంది. దానికోసం ఈ సినిమా ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాం. 1 గంట లేట్ అయినా పడుతుంది. సామాన్యుడు ప్రతి 200 రూపాయలే కొనుక్కుంటాడు టికెట్ అని నిర్ణయం తీసుకున్నాం. అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ఈ అధికారులకు సంబంధించి? కానీ అభిమానులకు టికెట్లు అందకపోవడం ఎలా ఉంది, ఏమన్నారు అధికారులు? అంటే ప్రభాస్ అంటే భీమవరం, భీమవరం అంటే ప్రభాస్, ఇది దేశమంతా తెలిసిన సత్యం. ఈ ప్రభాస్ సినిమా ఎప్పుడు వస్తుంది, అన్ని కులాలు కూడా ప్రభాస్ సినిమా భీమవరాన్నే చూడాలి అనే ఒక ఆనందంతో ఎన్ని వేలైనా టికెట్ ఇక్కడ కొనుక్కుంటారనే ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటర్లో థియేటర్ యాజమాన్యం ప్రతి సినిమాకి ఇదే లాస్ట్ సినిమా ఈ ఒక్క సినిమాకి చేసి పెట్టండి, నెక్స్ట్ సినిమాకి మొత్తం టికెట్లు మీకు ఇస్తామంటే చెప్పుకుంటూ రావటం. పాపం ఫ్లెక్సీలు కట్టిన ఫ్యాన్స్ అందరూ కూడా టికెట్లు మేము ఇవ్వలేకపోవటం. ఎందుకంటే గవర్నమెంట్ రేటు అదనంగా ఒక 50-100 వేసి అమ్ముకోమంటాం. కౌంటర్ ద్వారానే మేము అమ్మించడానికి ఈ సినిమాతో ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా నుంచి కాదు, ఇంకా రాబోయే ప్రభాస్ ప్రతి మూవీ కూడా మేము ధైర్యంగా భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అల్లూరు అజయవరం అధ్యక్షతలో మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి సినిమాకి కూడా ఇలా కౌంటర్ ద్వారా అమ్మించాలని చెప్పి యాజమాన్యం వరకు కానీ ఫ్యాన్స్కి కానీ మేము చెప్పేది ఏంటంటే, ఇందులో కూడా మేము ఇలా చేసినా కానీ కౌంటర్లో కొంత వాళ్ళు బ్లాక్ చేసుకోవడం, దాన్ని మళ్ళీ మేము 1 గంట 2 గంటల తర్వాత 2,000-3,000 బ్లాక్లు అమ్ముకోవడం జరుగుతుంది. ఇలా ఇబ్బంది కలగకూడదని చెప్పి మేము శాసనసభ్యులు లోకల్గా ఉన్నటువంటి గన్ శ్రీనివాస్ గారిని మేము కలవడం జరిగింది. సార్ మాకు ఫ్యాన్స్కి టికెట్లు కౌంటర్లో నుంచుని అభిమానులు ఎవరు ఉంటే వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది, కాబట్టి మీరు దయించి ఉదయం 8 గంటలకు పడేలాగా షో భీమవరాన్ని గవర్నమెంట్ టైం ప్రకారం, అలాగే కౌంటర్ రేట్ 200కి అమ్మేలాగా మేము అడిగాము, రిక్వెస్ట్ చేసాం. అలాగే మేము అవసరం అయితే ఇప్పుడు అసోసియేషన్ తరపున కూడా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మేము రిప్రజెంటేటివ్ ఇవ్వాలని ఉద్దేశంతో భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున అల్లూరి అజయవరం గారి ద్వారా మేము ఈ నిరసన తెలియజేస్తున్నాం. కాకపోతే అసలు ప్రభాస్ సినిమా భీమవరం పడట్లేదు అనే ఒక బ్యాడ్ అన్నదే మీరేమి ఎట్టి పరిస్థితుల్లో మీరు అలాంటివి ఆలోచించవద్దు. ఇది మేము సామాన్యమైన ప్రజలకి ప్రతి కులానికి టికెట్ అందాలనే ఉద్దేశంతో మేము ఈ సినిమా నుంచి ఇలా కట్టుదిట్టంగా చేయడం జరుగుతుంది. ఇది మీరు ఏమనుకుంటారంటే ప్రభాస్ సినిమా భీమవరం పడలేదు, రాజులు ఎలా చేశారని మీరు ఏమనుకోవద్దు. రాజుల గురించి కాదు, అన్ని కులాల గురించి మేము ఆలోచించి భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ తరపున అల్లూరు అజయవరం ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాం. మాకు అందరూ కూడా సహకరించాలని మేము అడుగుతున్నాం. మొత్తానికి అభిమానులు అయితే కూడా టికెట్ల కోసం కొంత ఆందోళనకు అయితే దిగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంతవరకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు తెలంగాణలో కూడా ఇప్పటికే టికెట్లన్నీ కూడా అడ్వాన్స్ బుకింగ్లు జరుగుతున్నప్పటికీ కూడా భీమవరంలో అభిమానులకి ఇంకా టికెట్లు అనేవి అందుబాటులో రాలేదు. మరోవైపు బెనిఫిట్ షో టికెట్లు కూడా ₹1,000 అమ్ముతున్నారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితుల్లో అధికారులంతా కూడా స్పందించి సత్వరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అభిమానులు కూడా కోరుతున్న పరిస్థితి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, ఎన్టీవీ, భీమవరం నుండి.